ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటి వరకు ఐపీఎల్ టైటిల్ని సాధించుకోలేకపోయింది. ప్రతి సీజన్లోనూ ఎన్నో అంచనాలతో బరిలోకి దిగినప్పటికీ చివరి నిమిషంలో బొక్కబోర్ల పడడం బెంగళూరు టీంకి అలవాటుగా మారింది. ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ఇప్పటి వరకు టైటిల్ అందని ద్రాక్షలాగే మిగిలిపోయింది. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంకి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం రోజు రోజుకి పెరిగిపోతుంది. ప్రతి ఏడాది ఈసాల కప్ నమ్దే అనే డైలాగ్తో సందడి చేస్తుంటారు. ఇక ఈసారైనా ఆర్సీబీ టైటిల్ కొడుతుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయితే ఐపీఎల్ 2024 సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. కాగా ఈ క్యాష్ రిచ్ లీగ్లో 2008 ఆరంభ సీజన్ నుంచి ఆర్సీబీ ఇప్పటి వరకు 3 సార్లు ఫైనల్కి వెళ్ళింది. కానీ 3 సార్లు కూడా ఓడిపోయింది. 2009లో తొలిసారి ఐపీఎల్ ఫైనల్కి వెళ్లిన బెంగళూరు ఫైనల్లో డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమి పాలైంది. ఆ తర్వాత 2011 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఆర్సీబీ ఓడిపోయి రన్నరప్తో సరిపెట్టుకుంది. ఇక 2016 సీజన్లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో వరుస విజయాలతో బెంగళూరు టీం ఫైనల్లోకి దూసుకెళ్లింది. కానీ మళ్ళీ హైదరాబాద్ జట్టు చేతిలోనే పరాభవం పాలైంది. ఆ తర్వాత 2017, 18, 19 సీజన్లో ఆర్సీబీ దారుణంగా ఫెయిల్ అయిపోయింది. ఇక వరుసగా 2020, 21, 22 సీజన్లో ప్లే ఆఫ్స్ వరకు వెళ్ళింది. అయితే ఐపీఎల్ 2021 తర్వాత విరాట్ కోహ్లీ ఆర్సీబీ కెప్టెన్స్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత తమ కొత్త కెప్టెన్గా దక్షిణాఫ్రికా స్టార్ ఫాఫ్ డు ప్లెసిస్ను బెంగళూరు ఎంపిక చేసింది. ఇక డు ప్లెసిస్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తొలి సీజన్లోనే ఆర్సీబీని ప్లే ఆఫ్స్కు తీసుకుపోయాడు. కానీ టైటిల్ను మాత్రం అందించలేకపోయాడు. ఐపీఎల్ 2022 సీజన్ క్వాలిఫైయర్ 1లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోగా 2023 సీజన్లో ఆర్సీబీ పేలవ ప్రదర్శన కనబర్చి పాయింట్ల పట్టికలో 6వ స్థానానికే ఫిక్స్ అయిపోయింది. ఇక ఆర్సీబీ బ్యాటింగ్ పరంగా చాలా పటిష్టంగా ఉంది. ప్రస్తుత జట్టులో విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్, మాక్స్వెల్ లాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్లు ఉన్నారు. వీరికి ఈ ఏడాది సీజన్లో ఆసీస్ స్టార్ ఆల్రౌండర్ క్యామరన్ గ్రీన్ తోడవడంతో ఆర్సీబీ టీం బ్యాటింగ్ విభాగం మరింత బలంగా తయారైంది. అయితే గత సీజన్లో ఓపెనర్లుగా కోహ్లీ, డు ప్లెసిస్ జట్టుకి అద్భుతమైన ఆరంభాలను అందించారు. ఈసారి కూడా ఈ స్టార్ జోడీ చెలరేగితే ప్రత్యర్థి జట్టులకు కష్టాలు తప్పవని క్రికెటర్ పండితులు అంటున్నారు. ఇక బౌలింగ్లో కూడా ఆర్సీబీ బలంగా కనబడుతుంది. మహమ్మద్ సిరాజ్, లూకీ ఫెర్గసన్, జోసెఫ్, టామ్ కరన్ వంటి వారితో బౌలింగ్ విభాగం కూడా బలంగానే ఉంది. కానీ గత సీజన్లో దినేష్ కార్తిక్ దారుణమైన ప్రదర్శన కనబర్చాడు. అతడు మినహా సరైన వికెట్ కీపర్ కూడా ఆర్సీబీలో కనిపించడం లేదు. ఇక ఆర్సీబీ స్పిన్ విభాగం పేలవంగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో అనుభవం ఉన్న ఒక్క స్పిన్నర్ కూడా ఈ టీంలో లేరు. మాక్స్వెల్ ఉన్నప్పటికీ పార్ట్ టైం బౌలర్గా మాత్రమే అందుబాటులో ఉన్నాడు. అయితే ఈ ఐపీఎల్ 2024లో ఆర్సీబీ తమ తొలి మ్యాచ్లో మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్తో తలబడబోతుంది.